ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారు. ఇద్దరు హౌస్ వైఫా ఇంకెవరైనా ఎవరైనా యూజ్ చేస్తున్నారు. ఇఫ్ ఇన్ కేసు భార్య ఇన్స్టాగ్రామ్లో ఏదైనా పోస్ట్ పెట్టిందని, ఒక వల్గర్గా ఒక సెమీ న్యూడ్ ఫోటో పెట్టింది అనుకోండి, దీన్ని చూపించి భర్త ఆమె మీద కేసు పెట్టొచ్చా? పెట్టొచ్చు. జైపూర్లో ఒక హస్బెండ్ కి డివోర్స్ కూడా గ్రాంట్ అయింది. ఓ జైపూర్ హైకోర్టు దాకా వెళ్ళింది కేసు. ఏమైందంటే వైఫ్ అబ్జెక్షనబుల్ సోషల్ మీడియా కంటెంట్ పెట్టింది. ఆ ఫొటోస్ చూస్తే ఇంకా అబ్జెక్షనబుల్ అది. సో ఆ బేసిస్ చేసుకొని క్రుయాలిటీ అనే గ్రౌండ్ వేసి హస్బెండ్ ఫైల్ చేస్తే లోవర్ కోర్టులో ఓడిపోయినా హైకోర్టులో మాత్రం గెలిచిండు. ఎందుకంటే అది అతన్ని మెంటల్ హరాస్మెంట్ చేసింది. ఎందుకంటే ఈజ్ నాట్ ఓకే, ఈజ్ నాట్ హ్యాపీ. సోషల్ మీడియాలో తన వైఫ్ వెళ్ళి అలాంటి పిక్చర్స్ పెడితే అతను మెంటల్ డిస్టర్బ్ అయిపోయిండు. సో అక్కడ మెంటల్ హరాస్మెంట్ అయింది, క్రూయల్టీ అయింది. సో ఇది నథింగ్ బట్ క్రూయల్టీ అనే గ్రౌండ్ ఉంది కాబట్టి డివోర్స్ ఇస్తా అని చెప్పేసి జైపూర్ హైకోర్టు గ్రాంట్ చేసింది. ఇప్పుడు మనం చాలాసార్లు చూసాం ఈ మధ్యలో ఇన్ఫ్లుయెన్సర్స్ చంపేస్తున్నారు హస్బెండ్స్, ఇలాంటి రీజన్సే. సో కొంచెం చూసుకొని సెన్సిబుల్గా ఆలోచించి ఫొటోస్ పోస్ట్ చేయమని చెప్తున్నాను నేను, అంతే.